सर को सर जय जगदीश हरे स्वामी सत्य साई हरे भक्तना संरक्षक भक्तना संरक्षक पति महेश्वर ओम जय जगदीश हरे शिवगणाधि सर्वा प्राणपते स्वामी सर्वा नारायण नारायण ओम सत्यनारायण नारायण नारायण ओम नारायण नारायण ओम सत्यनारायण नारायण नारायण ओम सत्यनारायण नारायण ओम सत्यनारायण नारायण ओम जय सद्गुरुदेव शांति 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 समस्त लोका सुखिनो समस्त लोका सुखिनो भवन्तु बाबा विभूतिं इदमाश्रय సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ నీలకంఠేశ్వర స్వామి టెంపుల్ ముందు ఈరోజు చలివేంద్రం ఏర్పాటు చేసిన ఈ సత్యసాయి నిజామాబాద్ సేవా సమితి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఇంత మంచి ఇనిషియేటివ్ లాస్ట్ 9 years నుంచి కంటిన్యూగా చేస్తూ ఉన్నారు. ఈ ఇనిషియేటివ్ను తీసుకొని చేస్తున్న శ్రీనివాస్ గారికి వాళ్ళ బృందాలందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు. చాలా మంచి కార్యక్రమాలు ఏదైతే శ్రీ సత్యసాయి ఏమైతే బోధించాడో సత్యం ధర్మం ప్రేమ ఇవన్నీ కూడా ఎల్లవేళలా మనసులలో రగిలిస్తూ ఏదైతే ఈ సేవా సమితి చేస్తుందో మనుషులలో మార్పు తీసుకురావడానికి మనుషులలో మంచి లక్షణాలను కలిగించడానికి ఏదైతే ఈ సేవా సమితి చేస్తుందో ఇది అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి నన్ను పిలిచి ఈ భాగంలో నన్ను పిలిచి పాలు పంచుకున్నందుకు నేను అందరికీ కూడా సేవా సమితి అందరికీ కూడా నా తరపున కృతజ్ఞత తెలియజేస్తున్నాను. సత్యసాయిశ్వరుల పాదపద్మాలకు నమస్కరిస్తూ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు నిజామాబాద్ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సమితి నిజామాబాద్ నామదేవాడ నిజామాబాద్ తరపున మనం ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి స్వామివారి అనుగ్రహంతో దాదాపు 9 సంవత్సరాల నుంచే మనం ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నాము. దీంట్లో మెయిన్ ఏమంటే నామస్మరణతో వాళ్ళు వాటర్ సర్వ్ చేస్తుంటారు. ఉదయం పూట మహిళలు ఇక్కడ 10 to 1 డ్యూటీ చేస్తూ వాళ్ళు నామస్మరణతో చల్లటి నీరు అందరికీ అవసరం ఉన్న వాళ్ళందరికీ ఇస్తుంటారు. మళ్ళీ మధ్యాహ్నం 1 గంట నుంచి 5 గంటల వరకు జెంట్స్ సేవాదల్ దీంట్లో పాల్గొంటారు. సో స్వామివారి అనుగ్రహంతో ఈ కార్యక్రమము ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా జరగాలని మనస్ఫూర్తిగా స్వామివారిని వేడుకుంటూ అందరికీ సాయిరాం.
ఓం నమ శివాయ. ఈ నీలకంఠ నిజామాబాద్ పట్టణంలో ఈ నీలకంఠేశ్వర ఆలయం ముందు భాగంలో సత్యసాయి సేవా సమితి వారు గత 9 సంవత్సరాలుగా ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా నేడు మన టౌన్ ఏసీపీ గారు దాన్ని ప్రారంభించడం జరిగింది. అన్నదానాలకెళ్ళ అన్నదానం తర్వాత ఇది మంచినీరే చాలా ఉత్తమమైన దానాలు ఇవి. వీళ్ళు ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి 9 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్న సత్యసాయి సేవా సమితి సభ్యులకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. మరి అలాగే భవిష్యత్తులో కూడా ఇలాంటి చలివేంద్రాలను ఏర్పాటు చేస్తూ భక్తులకు దాహార్తిని తీర్చుతూ ఎంతో కృషి చేస్తున్నారు. వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు.